Welcome to MTR Masala Abhiruchi powered by Safal Edible Oils and Horlicks. Hi Raj garu. Hello andi. So ee roju manaki Thursday. Yes. So Thursday ante definitely oka special undabotundi kada. Avunandi. Endukante just a minute lo oka celebrity vachi manchi recipe chestaru actually every Thursday. So మరి ఆ సెలబ్ ఎవరు ఏ వంట చేస్తారో చూడబోయే ముందు మీరు ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమల్లో గుమగుమలాడించే వంటలు చేయడానికి రెడీయా? నేను రెడీ అండి. రెడీ రాజుగారు ఎప్పుడు రెడీ. రాజుగారు మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? కాన్సెప్ట్స్ అన్ని నాకు అర్థమైపోయాయి. ఈసారి నేను మీ పర్మిషన్ తీసుకోకుండానే అన్ని చేసేస్తా. నువ్వు ఒక్కసారికి నువ్వు అన్ని గ్రహించేస్తావు కదా రాజుగారు. మీరు స్టార్టింగ్ లోనే ఇలా పొగిడారు అనుకో, ఎండింగ్ దాకా నేను యాంకరింగ్ చేయడం కష్టం. సో ఎనీవేస్ మీరు పొగిడారు కాబట్టి నేను ఇంకా ఎనర్జీతో యాంకరింగ్ చేస్తాను. ఎనీవేస్ గుమగుమలు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో మరి రాజుగారు రెడీగా ఉన్నారు, పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు, నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజుగారు ఈరోజు గుమగుమల్లో గుమగుమలాడించే వంట ఏం చేయబోతున్నారు? ఈరోజు మష్రూమ్ తో చేస్తున్నానండి. ఓకే, అది కూడా వైట్ గ్రేవీలో కొంచెం అంటే రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాను. క్రీమీ మష్రూమ్. వావ్, క్రీమీ మష్రూమ్. సో ఇది మనం బయటకి వెళ్ళినప్పుడు తినడం తప్ప ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి తెలియదు. రెస్టారెంట్ లోకి వెళ్ళినప్పుడు లేదా అలా బయట నుంచే తెచ్చుకుంటూ ఉంటారు. సో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది నేను చూపిస్తాను. ఇది కొంచెం అంటే వైట్ కలర్ లో వస్తుంది మనకి గ్రేవీ అనేది. క్రీమీ కదా కాబట్టి. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. తప్పకుండా. ఓకే, క్రీమీ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్రీమీ మష్రూమ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, షాజీరా 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, గరం మసాలా 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఈ డిష్ లో నేను వెన్న అలాగే నూనె రెండు కూడా వాడుతున్నానండి. సో ఫస్ట్ వెన్న వేసుకున్నాం, అలాగే కొంచెం ఆయిల్ కూడా. ఓకే, సో ఇది కొంచెం కరిగిన తర్వాత ముందుగా షాజీరా, ఓకే, సో అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో పేస్ట్లా కాకుండా ఇలా ముక్కలుగా వేసుకుంటున్నాను. వెల్లుల్లి, ఓకే, సో వీటితో పాటు పచ్చిమిర్చి పేస్ట్లా వాడుతున్నాం, అంటే కొంచెం వైట్ కలర్ గ్రేవీ అనుకున్నాం కదా. సో ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం వేగిన తర్వాత, సో ఇక్కడ మనకు బ్రౌన్ కలర్లోకి రావాల్సిన అవసరం లేదండి. సో ఉల్లిపాయలు కానీ సో కొంచెం వేగితే సరిపోతుంది. ఓకే, సో దీంట్లో మష్రూమ్స్, సో ఎప్పుడు చెప్పినట్టుగానే ఇవి కొంచెం గోరువెచ్చటి నీటితో బాగా క్లీన్ చేసుకోవాలి మనం వాడుకునే కంటే ముందు. ఓకే, ఓకే, మష్రూమ్ వేసేసి ఇది కొంచెం వేగిన తర్వాత మనం మసాలా పేస్ట్లు అవి యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మష్రూమ్ ఏం పెద్దగా వేగక్కర్లేదు కదా రాజు గారు, మనకి కాసేపు ఉంటే సరిపోతుంది. ఫాస్ట్ గానే మూత పెట్టేస్తారా? కాస్త మనం వేసిన వెల్లుల్లి ఉల్లిపాయ ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా కొంచెం మష్రూమ్ పడితే బాగుంటుంది. ఓకే, సో కొంచెం టైం ఉంది కదా, నాలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఈగలు దోమల వల్ల మనకి ఎన్నో సమస్యలు, రకరకాల జబ్బులు, ఇన్ఫెక్షన్లు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు పెరిగిపోతూ ఉంటుంది. సో వీటినన్నింటినీ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఈగల్ని దోమల్ని ఇంట్లోకి రానియకుండా చూసుకోవాలి. ఈగలు రాకుండా ఉండాలంటే మనము ఇంటిని శుభ్రం చేసే నీళ్లలో కాస్త పసుపు కలిపి కిచెన్, హాలు అలాగే ఇల్లు మొత్తం శుభ్రం చేసినట్లయితే ఈగలు రాకుండా ఉంటాయి. చిట్కా చూసాం కదా, సరిపోతుంది అనుకుంటా కదా రాజు గారు, చూద్దామా? ఓకే, సో కొంచెం సాఫ్ట్ అయిపోయి కాస్త దగ్గరకు వచ్చే సైజ్ కూడా చిన్నగా అయిపోతుందండి. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్, ఓకే, అలాగే పెరుగండి. ఓకే,
సో జీడిపప్పు పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది, So, కాబట్టి కొంచెం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. బటర్ నాన్ రోటీ ఇలాంటి కాంబినేషన్స్ లో బాగుంటుందేమో కదా. సూపర్ కాంబినేషన్ అండి వాటికి. యా, సో మామూలుగా ఇంట్లో అయితే మనకు అంటే అవి వీలైతే తెచ్చుకోవచ్చు, లేదంటే పుల్కాస్ చపాతీ కంటే కూడా పుల్కాస్ చాలా బాగుంటుంది. అండ్ చేసుకునే మెథడ్ కూడా ఇప్పుడు చూపించేశారు కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఈజీ. ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోనే హ్యాపీగా చేసుకోవచ్చు. జస్ట్ దట్ మనం జీడిపప్పు పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అదొకటి పేస్ట్ కొంచెం మనకు రెడీ ఉంటే మిగతా అన్ని కూడా. సో పెరుగు ఎలాగో ఉంటుంది, సో కొంచెం క్రీమ్ లేకపోయినా కొంచెం పాల మీగడైనా మనం పాలు పైన తీసేసింది అదైనా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది కొంచెం వేగిన తర్వాత సో దీంట్లో ఎంటీఆర్ మసాలా వారి ధనియాల పొడి. ఓకే, అంటే మొత్తం కూడా మనకి ఫుల్ క్రీమ్ పెరుగు జీడిపప్పు అంతా కూడా కమ్మగా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ ధనియాల పొడి యాడ్ అయితే బాగుంటుందండి. కొద్దిగా గరం మసాలా, అలాగే ఫ్రెష్ క్రీమ్. ఓకే, సో ఇది అవైలబిలిటీలో లేదు అనుకుంటే పాల మీగడ కూడా వేసుకోవచ్చు. అంటే క్రీమీ మష్రూమ్ మనకి బేసికల్ గా అంత స్పైసీగా రాదు, కొంచెం కమ్మగానే వస్తుందండి. సో దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి. మంచి ఫ్లేవర్ వస్తుంది, గుమగుమలాడిపోతుంది. నాకైతే మష్రూమ్ అయితే చాలా ఇష్టం. సో అలా మష్రూమ్ లవర్స్ ఉన్న వాళ్ళు ఈ డిష్ ట్రై చేసుకోవచ్చు డిఫరెంట్ గా. లేదా ఏదైనా అంటే స్పెషల్ అకేషన్స్ లో ఇంట్లో కూడా చేసి పెట్టుకుని చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఓకే, డిష్ రెడీ. చూడడానికి అయితే మాత్రం చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు నేను వెయిట్ చేయలేను రాజు గారు టేస్ట్ చూడడానికి. ఓకే, వెంటనే తీసేస్తున్నాను. యా, ఓకే, కలరే కొంచెం డిఫరెంట్ గా వైట్ కలర్ లో. యా, పైనండి కొద్దిగా కొత్తిమీర. కొంచెం కావాలనుకుంటే కొద్దిగా వెన్న కూడా వేసుకోవచ్చు. క్రీమీ మష్రూమ్ రెడీ అండి. గుమగుమలాడిపోతూ క్రీమీ మష్రూమ్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ క్రీమీ మష్రూమ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్రీమీ మష్రూమ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న, నూనె వేసి షాజీరా, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా, ఫ్రెష్ క్రీమ్, కసూరి మేతి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్రీమీ మష్రూమ్ రెడీ. క్రీమీ మష్రూమ్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. తీసుకోండి రాజు గారు. వావ్, సూపర్ గా ఉంది. సూపర్ అనేది చాలా తక్కువ, ఇంకేదో కొత్త వర్డ్స్ ఎతకాలి. ఎంత బాగుంది రాజు గారు. ఎగ్జాక్ట్లీ ఆ రెస్టారెంట్ లో సర్వ్ చేసినట్టే ఉంది. గ్రేవీ టేస్ట్ మన సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలాగే వచ్చింది. కొంచెం కమ్మ కావాలంటే కొద్దిగా పంచదార కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకైతే ఇది పర్ఫెక్ట్ గా నచ్చింది రాజు గారు. ఓకే, అంటే మీరు అన్నట్టు ఆప్షనల్ గా ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. బటర్ నాన్ గానీ, కుల్చా గానీ, పుల్కా గానీ ఉంటే ఇక్కడ నుంచి మాయమైపోతాం. ఎగ్జాక్ట్లీ, అందుకే ఇక్కడ లేదు. ఉండుంటే నేను వెళ్ళిపోయి ఉంటాను బౌల్ తీసుకుని. చాలా బాగుంది రాజు గారు, ఎక్సలెంట్. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది క్రీమీ మష్రూమ్, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. సహజంగా చాకులు తొందరగా మొద్దుబారిపోతూ ఉంటాయి. పొద్దున్నే లేచి కూరగాయలు కట్ చేసుకుని తొందరగా ఆఫీస్కి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా బాగా చికాకు కలుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చాకులకు కొద్దిగా సాల్ట్ కనుక రాస్తూ ఉన్నట్లయితే అవి మొద్దుబారిపోకుండా బాగా షార్ప్ గా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో
మీ చేతి వంటలో ఈ రోజు పార్టిసిపెంట్స్ ఇద్దరు సూపర్ రెసిపీస్ ఆలోచించుకుని వచ్చారనే నేను అనుకుంటున్నాను. అడిగేద్దాం మరి వాళ్ళ రెసిపీస్ ఏంటో. హాయ్. హాయ్ అండి. మీ పేరు? శిల్ప అండి. శిల్ప గారు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ఖమ్మం అండి. ఖమ్మం. సమ్మర్ వెకేషన్ ఇక్కడికి మా మదర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఓకే, సో సమ్మర్ వెకేషన్ కి ఇక్కడికి వచ్చారు, పనిలో పని అభిరుచికి వచ్చారు. అభిరుచికి రావాలని వచ్చాము. రావాలనే వచ్చారు. Yeah. సో ఏంటి ఇవాళ మీ స్పెషల్ సమ్మర్ వెకేషన్ అభిరుచికి రావడమేనా? అవునండి. అంతేనా, ఇంకేం లేదా? ఈసారి ఏం వంట లేదండి. చేయడం అని చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తే సరే okay. ఇక్కడికి వచ్చాక తప్పక చేస్తాం కదండి. తప్పక చేస్తారా? సరే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? పద్మజ అండి. పద్మజ గారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడ్చల్ అండి. మేడ్చల్. ఓకే, సో మీరు కూడా వంటలు చేయడానికి రెడీ అయ్యే రోజు రెడీ. రెడీయా? సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? మా అక్క కూతురు అండి తను. అక్క కూతురు. ఓకే, సో మదర్ వాళ్ళ ఇంటికి వెకేషన్ కి అనగానే ఈవిడ మీ మదరే ఏమో అని డౌట్ వచ్చింది మా నాకు. పిన్ని. పిన్ని. ఓకే, సో మొత్తానికి ఇవాళ పిన్ని అలాగే కూతురు. కూతురు, పిన్ని కూతురు ఇద్దరు వంటలు చేయబోతున్నారు అనమాట. మరి ముందు ఎవరు వంట చేస్తారు? సీనియారిటీ వైజా లేకపోతే జూనియర్ వైజా? ఎవరు? ఏం చేస్తాను. మీరేనా పద్మజ గారు? ఓకే, సో బాగా కాన్ఫిడెంట్ గా ఉన్నారు పద్మజ గారు. ఛాన్స్ ఇచ్చేద్దాం ఆవిడకే ఫస్ట్. ఏం చేస్తారు పద్మజ గారు? క్యాబేజ్ మసాలా క్యాబేజ్ అని సిగ్గుపడతారేంటండి? మసాలా క్యాబేజ్ అంటే పడకూడదండి. సిగ్గు కాదు. క్యాబేజ్ మసాలా కర్రీ అండి. క్యాబేజ్ మసాలా కర్రీ. క్యాబేజ్ బేసిక్ గా కొంచెం స్మెల్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడరు కాబట్టి మసాలా కంబైన్ చేస్తే బాగుంటుందని ఈ రెసిపీ ఎంచుకున్నారు మీరు అంతే అండి. కదా? Correct. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. 1 2 3 స్టార్ట్. పొయ్యి వెలిగించారు. అయ్యో, ఎక్స్ప్రెస్ ట్రైన్ వచ్చి మొత్తం నేను ఇలా ఉంటా. ఆవిడ మాత్రం మీరు ఏమన్నా అరుచుకోండి, నేను ఇంతే ఇలాగే ఫస్ట్ ఆయిల్ వేయాలండి. అలాగే అండి. పద్మజ గారు, చాలా ఆయిల్ dedication వేడెక్కిన తర్వాత జీలకర్ర, నెక్స్ట్ జింజర్, అల్లం, ఎల్లిగడ్డ, ఎల్లిపాయలు అండి. ఇప్పుడు మీరు మీ వంటింటి కిచెన్ లో వంట చేసుకోవట్లేదండి, అభిరుచికి వచ్చి వంట చేశారు. అండ్ మీ పక్కన బ్యూటిఫుల్ యాంకర్ నిలబడి ఉంది కదా, మీరు మాట్లాడొచ్చు కదా నా వైపు తిరిగి. ఎందుకు అలా వంట వైపే ఉన్నారు? నేను బాలేనా? లేదండి. ఫ్రాంక్ గా చెప్పండి, పర్లేదు. నువ్వు బాలేవు, నిన్ను చూడబుద్ధి అవ్వట్లేదని చెప్పేసేయండి. అట్లేం ఏదో లేదండి. కాసేపు ఏడ్చి తర్వాత ఓకే అయిపోతాను. తర్వాత పచ్చిమిరం అండి, పచ్చిమిరపకాయ. మీరు నన్ను కేర్ చేయట్లేదండి, నేను చాలా హర్ట్ అయ్యాను. తర్వాత కరివేపాకు. ఎవరు కేర్ చేసినా చేయకపోయినా కరేపాకు మాత్రం ఎప్పుడు నన్ను కేర్ చేస్తూనే ఉంటుంది. ఎంత లవ్వో దానికి నా మీద. తర్వాత ఆనియన్స్, అవే ఆనియన్స్. కొంచెం ఆనియన్స్. ఈ పిన్ని ఇంట్లో కూడా చాలా సైలెంటా? అదేం లేదండి. అదేం లేదు కదా, మరి ఇప్పుడు ఏంటి అసలు అంటే మాట్లాడే? ఫస్ట్ టైం కదా మిమ్మల్ని కొంచెం చూసిన ఎక్సైట్మెంట్ లో కొంచెం అలా అనిపించట్లేదు. ఆవిడ అసలు వచ్చినప్పటి నుంచి కళ్ళెత్తి కంప్లీట్ గా నన్ను ఒక్కసారి కూడా చూడలేదు. సరే అండి. ఫస్ట్ ప్రైజ్ రావాలి అని వంటలో. అవునా? మరి అంత ఓవర్ గా కాన్సన్ట్రేట్ లేదండి, దాని గురించి ఏం లేదు. ఉల్లిగడ్డ. టెన్షన్ ఫస్ట్ టైం కాబట్టి టెన్షన్. సెకండ్ టైం మళ్ళీ రాలేరు కదా, సో ఫస్ట్ టైం టెన్షన్ తో కప్పేసి అనవసరంగా ఎక్సైట్మెంట్ ని కిల్ చేయకండి. హ్యాపీగా వంట చేయండి సరదాగా. కొంచెం పసుపు ఇవ్వండి. అమ్మో. అలాగే పద్మజ గారు, మీరేం చెప్తే అది. ఇంకా తర్వాత క్యాబేజ్. క్యాబేజ్ ఏంటది ఉడికిచ్చారా? అంటే వేడి నీళ్ళల్లో పెట్టానండి ఒక 10 minutes. వేడి నీళ్ళల్లో వేసేసి ఒక 10 minutes ఉంచాను. ఓకే, వేసుకో. తీసుకొచ్చాను. అలా ఉంచుకుంటే కాస్త స్మెల్ ఉంటుంది కదా, పోతుంది. పాపం క్యాబేజ్ కే గనక ప్రాణం ఉంటది, ఎంత ఏడ్చేదో. ప్రతి ఒక్కళ్ళు నన్ను వాసన వాసన అంటారు అని. అందుకే జింజర్ వేస్తానండి, స్మెల్ రాకుండా. అందుకే జింజరు గార్లిక్ అన్ని వేసి క్యాబేజ్ ని కొంచెం వాటర్ లో వేసి వాడుతున్నారనమాట. పద్మజ గారు, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను ప్రైవేట్ స్కూల్ టీచర్ అండి. మీరు స్కూల్ టీచరా? అవునండి, లోవర్ క్లాస్. మీరు పిల్లల్ని భయపడతారా, పిల్లలు మిమ్మల్ని భయపడతారా? ఫస్ట్ టైం కదా, అందుకని. ఫస్ట్ టైం కదా అందుక. అయినా సరే టీచర్లు, డాన్సర్లు, సింగర్లు వీళ్ళంతా అసలు ఎప్పుడు భయపడరు. యాంకర్లు సారీ లేట్ గా జాయిన్ చేశారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా భయపడరండి నేను చూసినంత వరకు. మీరేమో అసలు చాలా టెన్షన్ పడిపోతున్నారు ఈ రోజు. ఏం టీచ్ చేస్తుంటారు పద్మజ గారు మీరు? నేను లోవర్ క్లాసెస్ అండి,
చిన్న క్లాసెస్. చిన్న క్లాసెస్ అన్ని టీచ్ చేస్తూ ఉంటారన్నమాట. ఇష్టమా మీకు? ఇష్టం అండి. పిల్లలతో నేను ఉండడం? ఉండడం 14 years నుంచి చేస్తున్నాను నేను. 14 years? సూపర్. నెక్స్ట్ సాల్ట్. సో ఏమేమి వేసారు పేస్ట్ లో? ఇట్లా పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి అండి. పల్లీలు, నువ్వులు, ధనియాల పొడి. ఇంకా మనకు కావాల్సి ఇంకా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే కూడా బాగుంటుంది. సో పల్లీలు, నువ్వులు వేయించుకుని లైట్ గా గ్రైండ్ చేసుకుని ధనియాల పొడి యాడ్ చేశారా? ఐ థింక్ మీకు కొంచెం వాటర్ కావాలేమో. తర్వాత అండి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు వాటర్ యాడ్ చేస్తారా? లైట్. ఇదిగో చేసుకోండి. మంచి ఘుమఘుమలు ఆడిపోతుంది మొత్తానికి కూర అయితే. కొంచెం చూద్దాం ఎలా ఉంటుంది. కారం అండి. కారం కలర్ కోసం. ఇంక ఈ పేస్ట్ అది వేసిన తర్వాత క్యాబేజ్ కొంచెం డామినేట్ అయిపోయి మనకి అంతగా తెలియదు క్యాబేజ్. సో ఓకే, కొంచెం వాటర్ వేయండి. చూడండి. చాలా అంతే చాలా వాటర్. చాలా దగ్గరకు అవుతుంది. ఇంక అయిపోయింది కదా, ఆల్మోస్ట్ అన్ని వేసేసారు. అన్నీ వేసి ఇంకేమైనా యాడ్ చేయాలా? నేను గార్నిషింగ్కి కొత్తిమీర ఒకటి. సో గార్నిష్ కి కొత్తిమీర. ఓకే. ఇంకా కొంచెం సేపు మగ్గాలా? సర్వ్ చేయొచ్చా? సర్వ్ చేయండి. ఇప్పుడు సర్వ్ చేయొచ్చా? ఓకే. స్టవ్ ఆపేసా. ఇదిగోండి. సో రైస్ లోకి బాగుంటుందండి ఇది. రైస్ లోకి బాగుంటుంది, చపాతీకి కూడా బాగుంటుంది అండి. సో మసాలా కర్రీ అంటే మనకి ఇక్కడ మంచి నువ్వులు, పల్లీలు మసాలా వేసారనమాట. సో ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటా అన్నారు కదా, వేసుకోండి. ఓకే, వేడి వేడిగా క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడిపోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. క్యాబేజ్ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా వేరుశెనగ పలుకులు, నువ్వులు వేయించి ధనియాల పొడి కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, తరిగిన క్యాబేజ్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ మసాలా కర్రీ రెడీ. క్యాబేజ్ మసాలా కర్రీ రెడీగా ఉంది. ఇక్కడ టేస్ట్ చూసేద్దాం. రాజు గారు. ఓకే, కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో ఉంది. డిఫరెంట్ గా ఉంది. క్యాబేజ్ పెద్దగా మనకి ఆ స్మెల్ గానీ అది గానీ ఏమి చాలా మంది ఇష్టపడరు. సో ఇది అంటే మసాలా వల్ల ఏంటంటే పెద్దగా క్యాబేజ్ తాలూకు ఆ ఫ్లేవర్ తెలియకుండా బాగుంది. ఈ మసాలా కాంబినేషన్ బాగా సెట్ అయింది. ఆవిడ చెప్పినట్టు కొబ్బరి కావాలంటే కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అవును, వెరీ నైస్, చాలా టేస్టీగా ఉంది. కానీ రిజల్ట్ తెలియాలి అంటే తన వంట కూడా అవ్వాల్సిందే. సో వెయిట్ చేయాల్సిందే. ఓకే, సో మంచి వంట చూసేసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అబ్బా, వేసవి అంటేనే భయం అయిపోతుందండి. ఈ సమ్మర్ మరీ దారుణంగా ఉంది కదా, చాలా ఎండలు మండిపోతున్నాయి. ఈ వేసవిలో చలవదనం కోసం పెరుగులో కనుక పుదీనా రసం కలుపుకొని తీసుకుంటూ ఉంటే బాగా చలవ చేస్తుంది, వేడి చేయకుండా ఉంటుంది. వడదెబ్బ, డీహైడ్రేషన్ వీటి నుంచి కూడా బయటపడొచ్చు. ఓకే, పద్మజ గారి వంట అయిపోయింది. నెక్స్ట్ శిల్ప గారు, మీరేమంట చేయబోతున్నారు? మీల్ మేకర్ మంచూరియా. అంతసేపు ఆలోచించారేంటి? సో మీ వంట మీకే గుర్తులేదా? అదేం యూఆర్ నాట్ కాన్ఫిడెంట్? అదేమీ లేదు. తప్పు. టీచర్ గారు ఇక్కడే ఉన్నారు, కొడతారు చెప్తున్నా. సో జాగ్రత్తగా మీ వంట చేయండి. ఓకే ఓకే అండి. సో ఇంతకీ ఏంటన్నారా ఈ రెసిపీ? మీల్ మేకర్ మంచూరియా. సోయా మంచూరియా. సోయా మంచూరియా. యా. ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, సోయా మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సోయా మంచూరియా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వెనిగర్ 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, పండు మిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, తరిగిన ఉల్లిపాయ 1. ఓకే, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాం కదా. 1 2 3 స్టార్ట్. ఓకే,
ముందుగా సోయాని వేడి నీళ్ళలో ఒక 2 minutes ఉంచి తీసి పక్కన పెట్టాలండి. ఓకే, సో ముందుగా సోయాని వేడి నీళ్ళు అదే మనం వాటర్ లో water లో సో ఇక్కడ డీప్ ఫ్రై కదా, ఆయిల్ ఆయిల్ హీట్ చేసేసేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఏంటది? జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, కొంచెం సాల్ట్, మైదా కొంచెం, మైదా, కొంచెం కార్న్ఫ్లోర్, తర్వాత కొద్దిగా కారం. ఉప్పు అక్కర్లేదా? వేసానండి. ఉప్పు వేసారా? వాటర్ కావాలా? కొంచెం ఇవ్వండి. వాటర్ ఇవ్వరా? చూసుకోండి ఎంత కావాలో, కొంచెం సరిపోతుందేమో. చాలు. సో కాస్త పౌడర్స్ అన్ని కూడా మీల్ మేకర్ కి పట్టుకుంటే ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే అండి, ఆయిల్ హీట్. ఆయిల్ ఇంకొంచెం టైం పడుతుంది హీట్ అవ్వడానికి. ఆలోపు సాస్ చేసుకోవచ్చు. సాస్ చేసుకుందామండి. కొద్దిగా వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్. యా, మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది మనం సాస్ చేసేటప్పుడు యూజ్ చేస్తాం. డీప్ ఫ్రై చేశాక. సో శిల్ప, ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? టైం అంతా ఉండదండి, బాబు ఉన్నాడు మాకు, 11 years బాబు. ఓకే, సో 11 years బాబు ఉన్నాడు. సో సరిపోతుంది అంత టైం అంతా సరిపోతుంది. కొంచెం టైం దొరికితే టీవీ చూస్తాం, అభిరుచి, ఈటీవీ ప్రోగ్రామ్స్ అన్ని చూస్తాము. ఓకే, మరి వంటలు ట్రై చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. మీరు ఏంటి వంటల ట్రైనింగ్ అంతా కూడా ఎవరి దగ్గర తీసుకున్నారు పెళ్ళైన తర్వాత? మా అత్తయ్య గారండి. మీ అత్తయ్య, వెరీ నైస్. ఈ రెసిపీ కూడా మీ అత్తయ్యదేనా? లేదండి, నేనే ఓన్ గా ట్రై చేశాను ఒకసారి. మా బాబుకి మంచూరియా అంటే బాగా ఇష్టం. ఊరికే బయటికి వెళ్ళి తెచ్చుకుంటాడు. సో ఇంట్లో ట్రై చేసాం, ఈజీగా తొందరగా అయిపోతుంది కదా అని సోయాతో ట్రై చేశాను. ఓకే, ఫ్రై చేసుకుంటారా? ఒక్కోటి వేసేసుకోండి జాగ్రత్తగా. ఎలా, ఇది కంప్లీట్ గా కలర్ చేంజ్ అవ్వాలా? కొంచెం తెలిసిపోతుందండి మనకి, కలర్ ఫ్రై కాగానే పైకి వచ్చేస్తాయి ఆటోమేటిక్. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం సాస్ చేసుకోవచ్చు అన్నమాట. అవునండి. ఎలా అంటే ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి, ఫ్రై బ్రౌన్ అవుతుందా? ఓకే, అయిపోయింది కదా. అయ్యాయండి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. తీసేయండి. కానీ ఇంకొక ప్యాన్ పెట్టండి. యా, ఇప్పుడు మనం దీన్ని సాస్ తయారు చేసుకోవాలి. సో ఇటు సైడ్ ప్యాన్ పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఆయిల్ వేయాలండి. ఓకే, గార్లిక్ సన్నగా కట్ చేసింది వేయాలండి. వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు సన్నగా తరిగినాయి. ఓకే, పచ్చిమిర్చి, ఆనియన్స్, సో ఇదంతా కూడా ఎక్కువ మనకి బాగా వేగిపోక్కర్లేదు కదా, కొంచెం లైట్ గా అయిపోతే సరిపోతుంది. కొంచెం సాల్ట్, తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సాస్. ఓకే, వినిగర్, సోయా సాస్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్. బాగా స్పైసీగా ఉంటదేమో కదా? స్పైసీగా ఉంటుందండి. ఇప్పుడు మంచూరియా వేసేస్తారా? మంచూరియా బాల్స్. వావ్, చూడడానికి చాలా బాగుంది. రియల్ మంచూరియా, గోబీ మంచూరియా అలాగే అనిపిస్తుంది. సోయా అని తెలియట్లేదు, తింటే గానీ తెలియదు కదా. అవునండి. ఇంకేమైనా యాడ్ చేయాలా? అవసరం లేదండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. వావ్, ఓకే. సో టమాటో సాస్ పెట్టారు ఇక్కడ, దేనికి? డిప్పింగ్ అండి పక్కన.
సూపర్. సో ఎలాగో మెల్లమెల్లగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాయంత్రాలు ఇలా హ్యాపీగా మంచూరియా లాంటివి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఇంకెందుకు బయటికి వెళ్దాం, బయటికి వెళ్తే మనకి హైజీనిక్ గా ఉండదు. సో హ్యాపీగా ఇలా ఇంట్లో చేసుకోండి నా మాట విని. కాస్త ఓపిక కావాలంతే. ఇంకా కొరియాండర్, కొత్తిమీర లైట్ గా. ఓకే అంతే అండి. సోయా మంచూరియా రెడీ. ఓకే, సోయా మంచూరియా రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ మంచూరియా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. సోయా మంచూరియా తయారు చేసుకునే విధానం. ముందుగా మీల్ మేకర్ ని వేడి నీళ్లలో వేసి తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మైదా, కార్న్ ఫ్లోర్, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వెనిగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వెనిగర్ మిశ్రమం, మంచూరియన్ బాల్స్ వేసి వేగనివ్వాలి. ఆపై టొమాటో సాస్ తో సర్వ్ చేసుకుంటే సోయా మంచూరియా రెడీ. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో కొంచెం ఆ చిల్లీ పేస్ట్ అది యాడ్ చేశారు కదా, సో దానివల్ల కొంచెం ఆ స్పైసీగా చాలా బాగుంది. చాలా బాగుంది. డిఫరెంట్ గా కొంచెం ఎప్పుడు రెగ్యులర్ మంచూరియా కాకుండా సోయాతో ట్రై చేసుకోవచ్చు. వెరీ నైస్. ఎస్. సో రాజు గారు ఈ రోజు జడ్జ్మెంట్ ఏంటి? రెండు కూడా బాగున్నాయి. సో అంటే క్యాబేజ్ తో కొంచెం మసాలా టచ్ లో బాగుంది. సో ఇలా మంచూరియా టైప్ లో కూడా బాగుంది. అవును. సో రెండు ఐటమ్. సో ఈ రోజు కొంచెం బెటర్ గా మంచూరియా. ఓకే, కంగ్రాచులేషన్స్ శిల్ప గారు. కంగ్రాట్స్. మీకు ఈటీవీ అభిరుచి వారి నుండి కలాంజలి గిఫ్ట్ ఓచర్. థ్యాంక్ యూ. పద్మజ గారు మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు. ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. ఈ రోజు మీ చేతి వంటలన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. మీరు కూడా ఇక్కడికి వచ్చి మీ చేతి వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ముఖం మీద మొటిమల తాలూకు మచ్చలు కావచ్చు, లేదా కాలిని గాయాలు కావచ్చు, ఇలా రకరకాల మచ్చలుండి అందమైన ముఖం కాస్త అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ మచ్చల్ని తగ్గించుకోవడానికి కొద్దిగా అలోవెరా జెల్ని తయారు చేసుకుని ఆ మచ్చల మీద కనుక రాసి ఒక 10-20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటూ ఉంటే క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఈ రోజు జస్ట్ ఎ మినిట్ స్పెషాలిటీ ఏంటంటే ఒక సెలబ్ వచ్చి వంట చేయబోతున్నారు. మరి ఆ సెలబ్రిటీ ఎవరు? మీ ప్రియమైన నటి భావన. మరి ఆవిడే వంట చేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందామా? ఈటీవీ ప్రేక్షకులకి, అభిరుచి అభిమానులకి అందరికీ నమస్తే. నేనండి మీ భావనాని. ఈ వారం మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేమిటంటే క్యారెట్ గొంతు పునుగులు. దీన్ని చాలామంది పొంగడాలను కూడా అంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటారు. ఏదేమైనా క్యారెట్ని చాలామంది పిల్లలు డైరెక్ట్గా తింటారు. కొంతమంది పిల్లలు అయితే క్యారెట్ తినను అంటారు. బాబోయ్ నేను తినను అనేస్తారు. పునుగులు ఇలా ఒక్కొక్కరు ప్లెయిన్గా చేసేస్తుంటారు, వెరైటీగా చేస్తారు. కానీ క్యారెట్తో ఉండే ఈ పునుగులు చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి అయితే చూడండి. నేను ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. సో ఆ రెసిపీ మీకు కూడా అందితే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ వారం మీకు క్యారెట్ గొంతు పునుగులు చేయబోతున్నాను. మరి దానికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? క్యారెట్ గుంట పునుగులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1/2 కప్పు, బియ్యం 1 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు. అయితే ముందుగా మనం చేసుకోవాల్సింది ఏంటి? బియ్యము మినపప్పు నానబెట్టుకుని ఇదిగో ఇలా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే చేసేసాను. స్టార్ట్ చేస్తున్నా. ఇవి మీకు చాలా చోట్ల దొరుకుతాయి. ఇది ఏంటి ఆలోచించొద్దు. ఇదిగో ఇలా ఉంది. అన్ని గుంటల్లో కొద్దిగా ఆయిల్ చేర్చాను. ఇప్పుడు ఇందులోకి జీరా, మిర్చి, ఆనియన్, ఉల్లిపాయలు,
చాలామంది నేను చూస్తున్నప్పుడు అనుకుంటుంటాను అనమాట, తెలుగులో కూడా చెప్పచ్చు కదా అని. సో అందుకే నేనే తెలుగులో చెప్తున్నాను. క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు తగినంత. ఆల్రెడీ గ్రైండ్ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసాను కాబట్టి ఇంకొంచెం పడుతుంది. ఇప్పుడు మన ఈ గుంతది కూడా వేడెక్కిపోయింది. ఇవన్నీ మిక్స్ చేసేసుకుని ఇందులోకి వేస్తున్నా. నేను పెరిగిందంతా యాక్చువల్గా చెన్నైలో పెరిగాను. నేను పుట్టింది అనకాపల్లి, చాలామందికి తెలుసు, అది మా పెద్దమ్మ గారు వాళ్ళ ఊరు. అయితే అక్కడ పుట్టాను నేను. పెరిగిందంతా చెన్నైలోనే. అక్కడ ఇవి చాలా ఫేమస్గా ఉంటాయన్నమాట. నేను చెన్నైలో ఉండేటప్పుడు ఫ్రెండ్స్ తోటి కానీ లేకపోతే మా అన్నయ్య ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్ సాయంకాలాలు వెళ్ళి చక్కగా అక్కడ చెన్నైలో ఏవిఎం స్టూడియో దగ్గర ఉంటుంది, వేడిగా వేసిస్తారు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అక్కడ. ఇది చెన్నైలో పొంగల్లే ఫేమస్ అనుకుంటారు, అవి కూడా కాదు, ఈ పునుగులు కూడా చాలా బాగుంటాయి అక్కడ. నేను తినేదాన్ని ఇవి ఇష్టంగాని. ఇవి వేసిన తర్వాత పైన ఒక్కొక్క డ్రాపే ఆయిల్ కూడా వేస్తున్నాను. చాలా మంది కంగారు పడిపోవద్దు ఆయిల్ అని. ఫస్ట్ ఒక డ్రాపే వేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు కూడా అంతే. ఇంకా నా గురించి చాలామంది కొందరు ఏంటి ఇప్పుడే వచ్చారా ఇండస్ట్రీకి, ఇంకొందరు వచ్చి ఎప్పుడో వచ్చారని. కాకపోతే ఏం తెలుసా, నేను ఇప్పటికీ కొందరు మీరు అనేటప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఏంటంటే నాకు 4 years ఉన్నప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేస్తున్నాను సినిమాలు, సీరియల్స్. అది 80% జనాలకి తెలిసిన 20% తెలియదు అనమాట. మీరు అనేటప్పటికి ఎంత పెయిన్గా ఉంటుందో, ఇంకా గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. అయితే ఇంకా ఎంత ఎదగాలో అనుకుంటుంటాను. ఇంకా అప్కమింగ్లో వచ్చే ఆర్టిస్టుల పరిస్థితి ఏమిటో అని కూడా ఫీల్ అవుతూ ఉంటాను నేను. సో అందుకని మరొకసారి చెప్తూ ఉన్నానమాట, నేను చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూ ఉన్నాను, చాలా సీరియల్స్ చేశాను, సినిమాలు చేశాను. ఆల్మోస్ట్ 150 ప్రాజెక్ట్స్ దాకా దాటిపోయాయి, సినిమాలు, సీరియల్స్, టెలిఫిలిమ్స్ అలా. క్యారెట్ గుంత పునుగులు రెడీ అయిపోతున్నాయి. సో దీన్ని మనం తిప్పుకుందాం. పైన ఇలా కొంచెం పిండిలాగా ఉంది, అవ్విందో లేదో అని అనుకోకర్లేదు. మీకు అయిపోతే అర్థమవుతుంది చూస్తున్నప్పుడే. ఇప్పుడు మీరు వెంటనే అనుకోకండి చూడ్డానికేనా అని, తినడానికి కూడా బాగుంటుంది. ఇటుపక్క కూడా కొంచెం అయిన తర్వాత దించేసుకుందాం. అదిగో క్యారెట్ గుంత పునుగులు రెడీ అయిపోతూనే ఉన్నాయి. సో ఇంకా సెకండ్లో ఉంటే మనం దించేసుకుందాము. సో బాగుంది చూడ్డానికి అయితే, ఇప్పుడు తినాలని అనిపిస్తుంది. మీకు కూడా కదా, నేను తింటే మీరు తిన్నట్టే కాదు, బట్ మీరు ట్రై చేసుకుంటే తిన్నట్టు. పిల్లలకి మనం 1, 2, 3 నేర్పించేటప్పుడు కానీ, బాపు గారి సినిమాలో ఉంటుంది అలా, ఆమెని నేర్పిస్తూ ఉంటారు పెళ్లి పుస్తకంలో. అలాగా పెళ్లి పుస్తకం కాదు, మిస్టర్ పెళ్ళంలో, సారీ. సో అలా మనం కూడా పిల్లలకి 1, 2, 3 అని వాళ్ళకి లెక్కలు చెప్తూ తినిపించేయచ్చు. వాళ్ళకు కూడా బాగుంటాయి ఇలా వేడివేడిగా చక్కగా యమ్మీగా. ఇదిగో క్యారెట్ గుంత పునుగులు రెడీ అయిపోయాయి. మరి
మీరు కూడా ట్రై చేసి చూస్తారా? సో ముందుగా తయారీ విధానం చూసుకోండి, ఆ తర్వాత నేను టేస్ట్ చూసేస్తాను. క్యారెట్ గుంట పునుగులు తయారు చేసే విధానం. ముందుగా బియ్యం, మినప్పప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో పిండి, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పొంగడాల పాన్ లో ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, క్యారెట్ గుంట పునుగులు రెడీ. క్యారెట్ గుంత పునుగులు తయారీ విధానం చూసారుగా, ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నా. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. పిల్లలు చాలామంది సాస్తో తినడానికి ఇష్టపడతారు, క్రీమ్తో తినడానికి ఇష్టపడతారు. సో వాళ్ళకి ఏది కావాలన్నా దీంతో యాడ్ చేసి మీరు పెట్టచ్చు. వద్దు అనుకుంటే ఇలాగే కూడా తినేయచ్చు, బాగుంటుంది. అది జస్ట్ మినిట్లో నేను చేసిన రెసిపీస్ అన్నీ మీరు చూశారు కదా, మీకు నచ్చి ఉంటాయని అనుకుంటున్నాను, మీరు ట్రై చేసి ఉంటారని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి వంటలతోటి, హెల్దీ ఫుడ్స్ తోటి మీరు బాగుండాలి, మేము బాగుండాలి. అండ్ ఈటీవీలో నన్ను ఎప్పటి నుంచో మీరందరూ చాలా బాగా ఆదరిస్తున్నారు, నాకు తెలుసు. మీ ఆదరణ వల్లే నేను ఇంకా ఇంకా ఇలా ఉన్నాను. ఇలాంటి ఆదరణ, మీ ఆశీర్వచనాలు ఎప్పటికీ మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సీరియల్స్ని మీరు ఎంతో బాగా ఆదరిస్తున్నారు, ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. భావన గారు మంచి రెసిపీ చేసి చూపించారు కదా, మరి ఇప్పుడు కార్వింగ్ ఏంటో చూద్దాం. రాజు గారు ఏ కార్వింగ్ చేయబోతున్నారు? బీట్రూట్ తో చేస్తున్నాను, ఫ్లవర్ చేస్తున్నాను, ఈజీగా చేసేది. ఓకే. సో దీంట్లో బీట్రూట్ మనం హాఫ్ గా కట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో మధ్యలో ఒక రౌండ్, ఓకే. దీని సైడ్ లోంచి కొంచెం స్లాంట్ గా పీల్ చేసుకోవాలండి, అంటే మధ్యలో దాన్ని మనం కొంచెం ఎలివేట్ చేస్తున్నాం. ఓకే. ఓకే, సో నెక్స్ట్ స్కేలింగ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, తర్వాత ఇక్కడ నుంచి స్లాంట్ కట్. సో ఇలా వస్తుంది, ఈ పీస్ వెళ్ళిపోతుందండి. ఓకే. ఓకే, ఈ స్లాంట్ కట్ అనేది కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే మనకు మంచి ఫ్లవర్ వస్తుంది. ఓకే, సూపర్ రాజు గారు. సో మధ్యలో క్యారెట్ ఇస్తున్నానండి, కొంచెం కలర్ వేరియేషన్ ఉంటే మనకు లుక్ అనేది బాగుంటుంది. సో దీన్ని టూత్ పిక్తో ఫిక్స్ చేసేయాలి. ఓకే. ఓకే, సో ఇలా ఈజీగా ఫ్లవర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంది రాజు గారు. ఎప్పుడన్నా డిఫరెంట్ గా మనం ఫ్లవర్స్ పెట్టుకోవాలి, అందరు అమ్మాయిలా కాకుండా అన్నప్పుడు ఇలాంటి కార్వింగ్స్ చేసుకుని ఇలా సైడ్ కి పెట్టేసుకుంటే బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. ఇంకొక జాగ్రత్త కూడా తీసుకోవాలి, ఎవరన్నా తీసేసుకొని గ్రీన్ సలాడే కదా అని చెప్పి తినే ఛాన్స్ కూడా ఉంది. ఎవరో తినడం ఏంటి, మనమే కొంచెం కొంచెం తీసి తింటూ ఉండడమే గ్యాప్ లో ఆకలి వేసినప్పుడల్లా. సో చాలా మల్టీ పర్పస్ ఉందన్నమాట ఇందులో. ఎనీవేస్, మంచి కార్వింగ్ చూసారు కదా, ఇప్పుడు ఒక మంచి చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా బొప్పాయి తింటే ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ బాగవుతుంది, మలబద్ధకం తగ్గుతుంది, ఇలా రకరకాలుగా అనుకుంటూ ఉంటాం. ఇదంతా కరెక్ట్ కూడా. కానీ బొప్పాయి వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. అదెలా అంటే, బాగా మగ్గిన బొప్పాయిని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి పూసుకుని ఒక 20 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కనుక వాష్ చేసుకున్నట్లయితే చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది. డెడ్ స్కిన్ అంతా కూడా పోయి చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది. సో మంచి మంచి వంటలు చూసేశారు కదా ఇవాళ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో అరుణ్ గారు చెప్తారు. క్రీమీ మష్రూమ్లో కాజు మనం వంటకాల్లో వాడేటప్పుడు ఫ్రెష్ క్రీమ్తో పాటు వాడుకుంటే రెండిట్లో కూడా చాలా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. నంబర్ 1. నంబర్ 2, ఫ్రెష్ క్రీమ్ అంటే వెన్న ఎంత మేరకు తీసుకోవాలి అంటే 99% బ్రెయిన్లో ఫ్యాటే ఉంటుందండి.
ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ఎదుగుదల అనేది 5 సంవత్సరాల వరకు జరుగుతూనే ఉంటుంది పుట్టినప్పటి నుంచి. సో 5 years వరకు పెరుగుతూ ఉంటుంది కదా, దానికి డయట్లో కూడా డెఫినెట్గా కొంత రోల్ అనేది ఉంటుంది. ఎవ్రీథింగ్ అండి, డిఎన్ఏలో కొంచెం రోల్ ఉంటే డయట్లో కూడా కొంచెం లింక్ ఉంటుంది. అంటే ఎటువంటి ఆహారాన్ని మనం అందిస్తున్నాం. అందుకే మనకు చిన్నపిల్లలకి ఏ రెస్ట్రిక్షన్ లేకుండా వెన్న ఎక్కువగా ఇవ్వాలి. ఎలాంటి వెన్న ఇవ్వాలి? సూపర్ మార్కెట్స్లో దొరికే వెన్న కాకుండా మన ఇంట్లో పాల మీద ఉన్న మేగడని వాళ్ళకి ఇలాంటి వంటకాల్లో చేసిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలల్లో కానీ వెన్నల్లో కానీ ఉన్న ఒక ముఖ్యమైన విటమిన్ ఉంటుందండి. ఆ విటమిన్ ఏంటంటే బి విటమిన్ అండ్ రైబోఫ్లేవిన్, అది కూడా. సో అవి ఏం చేస్తాయంటే మనం షార్ప్గా చురుగ్గా పనిచేసేదానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. క్రీమీ మష్రూమ్ ఇస్ అ హై క్యాలరీ డిష్ అండి. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దాట్. 600 క్యాలరీస్ వరకు కూడా వస్తుంది. అంటే ప్రతి మనిషికి కూడా తినే ప్రతి ఒక్కరు కూడా 200-250 క్యాలరీస్ దాకా కూడా వస్తుంది. సో ఇట్స్ నాట్ అన్ ఎవ్రీడే ఐటమ్. ఇక క్యాబేజ్ మసాలా కర్రీలోని పోషక విలువలు ఏంటి? క్యాబేజ్ అనేది యాంటీ గైట్రోజెనిక్. అంటే క్యాబేజ్ తీసుకుంటే కొంచెం ఆ అయోడిన్ అబ్జార్ప్షన్ అనేది దెబ్బతింటుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ పనితనానికి కొంచెం విరుద్ధంగానే ఉంటుంది అని చెప్పాలి. బట్ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే క్యాబేజ్ని పచ్చిగా రాగా తిన్నప్పుడే ప్రాబ్లం వస్తుంది. మీరు క్యాబేజ్ వండేటప్పుడే మనకు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అందరికీ కూడా కుక్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది ఒక యునీక్ స్మెల్గా ఉంటుంది. అందులోనే మనకు కావాల్సిన ఈ చెడు పదార్థాలన్నీ కొంచెం తగ్గిపోయినట్టు ఉంటుందండి. సో క్యాబేజ్ కుక్ చేసి తీసుకుంటే నో ప్రాబ్లం. క్యాబేజ్ ఈజ్ అ లో క్యాలరీ వెజిటబుల్ అండ్ యాంటీ క్యాన్సరస్. క్యాన్సర్ రాకుండా కూడా అందులో కొన్ని రకమైన గుణాలు ఉన్నాయి. అందుకే మనకు క్యాబేజ్లో ఆ డెఫినెట్ స్మెల్ అనేది, పెక్యులర్ స్మెల్ అనేది కూడా ఉంటుంది. సో ఆ స్మెల్ ఎందుకు వస్తుందంటే ఈ యాంటీ క్యాన్సరస్ కాంపౌండ్స్ అనేవి దాంట్లో ఉంటాయి. సో క్యాబేజ్ మసాలా కర్రీ బికాస్ పల్లీలు తర్వాత నువ్వులు ఉన్నాయి కాబట్టి కొంచెం హై క్యాలరీ. బట్ క్యాబేజ్ ఈజ్ అ వెరీ లో క్యాలరీ వెజిటబుల్ అండి. క్యాబేజ్ కూడా మనకు 100 గ్రాములు 25 to 30 మ్యాక్సిమం అంతే ఉంటుంది. సో డెఫినెట్గా దీన్ని మనం ట్రై చేయొచ్చు. సోయా మంచూరియాలోని న్యూట్రిటివ్ వాల్యూస్ ఏంటి? సోయా మంచూరియాలో 750 క్యాలరీస్ కూడా ఉంటుందండి. ఎంత? ఇప్పుడు మనం ఒక సర్వింగ్ సైజ్ కానీ పోర్షన్ సైజ్ కానీ తీసుకుంటే అదే 1, 2, 3 అలా తీసుకుంటే 75 క్యాలరీస్ లోపు అయిపోతుంది. బట్ దీన్ని సోయాతో చేశారు. సోయాలోని బెనిఫిట్స్ ఏంటి అంటే సోయా కూడా మనకు ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫైబర్ మూలాన బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే సోయాలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి. మాంసకృతులు ఎక్కువ ఉన్న ఐటమ్స్ మనకు చాలా అవసరం. ప్రతి పూట కూడా డైట్లో ఉండాలి. సోయా మంచూరియాలో క్యాలరీలు ఎక్కువ ఉంటాయి కానీ సోయా మనం వేరే రూపంలో అప్పుడప్పుడు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇక క్యారెట్ గుంత పునుగుల్లో పోషక విలువలు ఏంటి? పిల్లలకు ట్రెడిషనల్ ఫుడ్స్ ఇష్టం లేదు, ఇడ్లీ దోశలు అన్న వాళ్ళకి గుంత పునుగులు ఇట్స్ అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అండి. మనకు కావాల్సిన పర్ఫెక్ట్ కాంబినేషన్ బియ్యము ప్లస్ మినప్పప్పు. ఈ అమైనో యాసిడ్ కాంబినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అమైనో యాసిడ్ కొరత అనేది రాకూడదు. అమైనో యాసిడ్ అంటే ఇంకేదో కాదు, ప్రోటీనే. ప్రోటీన్ కొరత రాకూడదు అనుకుంటే ఈ కాంబినేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం మనకు ఎంతో ఉంటుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అందులో క్యారెట్ కూడా యాడ్ చేసాం. సో ఇది ముఖ్యంగా టార్గెట్. ఈ రెసిపీ ఎవరిని టార్గెట్ చేయాలంటే పిల్లలకి చేసి ఇవ్వాలి. పిల్లలకి క్యారెట్ గ్రోత్కి ఇంపార్టెంటా అంటే అందులో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, అవన్నీ తెలుసు. కానీ పెరుగుదలకి ఉపయోగమైన ఒక వెజిటబుల్ క్యారెట్. తర్వాత మనకు ప్రోటీన్ కూడా గ్రోత్కి ఇంపార్టెంటా? వాళ్ళు కరెక్ట్గా చక్కగా పెరగాలి కదా. అంటే ఏ రకమైన హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా వాళ్ళు పెరగాలి అంటే ఇలాంటి డైట్ మనం అందించాలి. పునుగులు యాక్చువల్లీ లో క్యాలరీ అండి. ఎందుకంటే ఒక ఇడ్లీలో 60 క్యాలరీలు ఉంటే పునుగుల్లో మనకు జస్ట్ 30 క్యాలరీస్ ఉంటాయి. సో మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నప్పటికి కూడా మనకు అంటే క్వాంటిటీ వైజ్ 2 ఇడ్లీలు తింటే 120 క్యాలరీలు, 4-5 పునుగులు తిన్నట్టు ఉంటుంది, తృప్తిగా ఉంటుంది, పిల్లలకు కూడా కలర్ఫుల్గా బాగుంటుంది. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఎవ్రీడే రెసిపీ అండి. యూ హ్యావ్ టు ట్రై ఇట్. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా బ్రెడ్ ఎండిపోయింది అనుకోండి, పాడైపోయింది ఎండిపోయింది అని పడేస్తూ ఉంటాము. ఇలా ఎండిపోయిన బ్రెడ్ని పడేయకుండా పౌడర్ లాగా చేసుకుని ఈ పొడిని స్టోర్ చేసుకుని గ్రేవీ కూరలు, మసాలా కూరలు ఇలాంటి వాటిలో యాడ్ చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. కూర కూడా కొంచెం చిక్కగా ఉంటుంది.
రాజు గారు ఈ రోజు రెసిపీస్ అన్ని చాలా బాగున్నాయి కదా, మీరు చేసిన రెసిపీ అలాగే భావన గారు చేశారు, పార్టిసిపెంట్స్ చేసిన రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో అన్ని రెసిపీస్ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ హార్లిక్స్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.